ఇప్పుడు ఈ ముగ్గురిట్లో నీకు ఈ బ్రతుకులు మారాలి, నీకు ఎవరు కావాలంటే ముగ్గురు ఎవరు ఫోటో తీసుకుంటావు చెప్పా? ముగ్గురికి ఎవరు కావాలి నీకు? ఆయనే కావాలా? ప్రజాసేవ చేస్తాడు. చూడండి, అంటే మన యొక్క ముగ్గురు అభ్యర్థులు చూపించడం అయితే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, ఇతను ఒక సామాన్య రైతు బిడ్డ అయినా సరే మొత్తం ఈతల రాజు చరిత్ర చెప్తాడు. వీళ్ళెవరో కూడా మాకు తెలియదు, ఇద్దరు క్యాండిడేట్లు మేము ఎప్పుడు చూడలేదు, మాకు తెలియదు అంటాడు. అంటే ఈ ముగ్గురికి తేడా మల్కాజిగిరిలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక హుజరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉండటానికంట ఆదర్శం. ఇతను ఏం పేరన్నా మీ పేరు? రైట్. ఈ రోజు మనం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఒకసారి మనం పబ్లిక్ నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి అభ్యర్థులు కూడా ఎవరెవరు ఉన్నారు, ఈ అభ్యర్థులు తెలుసా తెలియదా అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మీ పేరు ఏం పేరే? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఓకే, చెప్పండి. ఇక్కడ మల్కాజిగిరిలో రేపు ఎన్నికలు రాబోతున్నాయి, తెలుసా నీకు? లోక్సభ ఎన్నికలు తెలుసు. ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరో తెలుసు, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎవరెవరో నువ్వు చెప్తావు చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అంటే మల్కాజిగిరిలో బరిలో ఉన్నారు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆ మూడు పార్టీల అభ్యర్థులు మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈయన తెలుసా మీకు? ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోటీలో ఉండి లక్ష్మారెడ్డి. ఎప్పుడు చూసావా? ఎప్పుడు చూడలేదు. ఈయన నువ్వు చూడలేదా? ఆయన ఎవరో తెలియదు. ఎవరో తెలియదా? సరే, ఆయన తెలియదు అన్నావు కదా, మరి ఈమె తెలుసా నీకు? ఈమె కూడా తెలియదు. ఈమె తెలియదా? ఎవరో తెలియదు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి నిల్చోబెట్టిన సునీత మహేందర్ రెడ్డి. తెలియదు. తెలియదా? పేరే తెలియదా? ఒకసారి చూడు, చూడు ఒకసారి. పేరే తెలియదు, ఆమె తెలియదు. ఎప్పుడు చూడలేదా? కనబడలేదు రోడ్ల మీద కూడా? కనవాలి, ప్రచారంలో కూడా కనవాలి. అంతేనా? సరే, ఏమో తెలియదన్ను, ఆయన తెలియదన్ను, మరి ఇంకొక ఆయన పెడతా. మరి ఇక ఈయన నీకు తెలుసో తెలియదో చూడాలి. మరి ఈయన నీకు తెలుసా? ఈయన ఎప్పుడు చూసావా? ఈయన ఇటలందరికీ ఆడు దేవుడు. అవునా? అవును. విద్యార్థి దశ నుంచి విద్యార్థుల పట్ల ప్రజా ఉద్యమాలు 2004 నుంచి రాజకీయ అరగట చేసిండు. 2004 నుండి ఏకదాటిగా 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఉప ఎన్నిక గెలిచిండు, వారి మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నిక గెలిచిండు. 2 సార్లు మంత్రి పదవి చేసిండు, ఆర్థిక చేసిండు, వైద్యంగా చేసిండు. ప్రపంచం కరోనా బారిన వాడి మొత్తం వల్ల జనాలు చనిపోతుంటే పానాలు లెక్క చేయకుండా కుటుంబం ఇంటికి పోకుండా కుటుంబంలో వ్యక్తులు పట్టుకోకుండా హాస్పిటల్ సేవ చేసిండు. గాంధీ హాస్పిటల్ గానీ, ఉస్మాన్ గానీ బాగా సేవ చేసిండు. అందరికి వ్యాక్సిన్ ఇప్పించు. కుటుంబ సభ్యులు గాని, తల్లిదండ్రులు గాని, మన బిడ్డలు గాని, కొడుకుని ఎవరి పరిస్థితుల్లో చనిపోతే సారే ఇటు గారు సారే పోయి దాన సంవత్సరాలు గాని దేని గాని దగ్గర చేయించిండు. ఎప్పుడు చూడలేదు వీళ్ళిద్దరు? ఎవరు? ఈమె తెలియదు, ఈయన తెలియదు. అంతేనా? ఇప్పుడు ఈ ముగ్గురిట్లో నీకు ఈ బ్రతుకులు మారాలి, నీకు ఎవరు కావాలంటే ముగ్గురు ఎవరు ఫోటో తీసుకుంటావు చెప్పా? ముగ్గురికి ఎవరు కావాలి నీకు? ఆయనే కావాలా? ప్రజాసేవ చేస్తాడు. చూడండి, అంటే మన యొక్క ముగ్గురు అభ్యర్థులు చూపించడం అయితే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, ఇతను ఒక సామాన్య రైతు బిడ్డ అయినా సరే మొత్తం ఈతల రాజు చరిత్ర చెప్తాడు. వీళ్ళెవరో కూడా మాకు తెలియదు, ఇద్దరు క్యాండిడేట్లు మేము ఎప్పుడు చూడలేదు, మాకు తెలియదు అంటాడు. అంటే ఈ ముగ్గురికి తేడా మల్కాజిగిరిలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక హుజరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉండటానికంట ఆదర్శం. ఇతను ఏం పేరన్నా మీ పేరు? పప్పు శ్రీనివాస్. ఇది శ్రీనివాస్ చెప్పే మాట ఈ విధంగా ఉన్నాయి. అంటే ఈయన గెలిపించుకుంటారా మీరు? నిజంగా గెలిపించుకుంటాం. ఎందుకంత అభిమానం మీకు ఈటల? జననాయకుడు, ప్రజానాయకుడు, ఆపద్దు బాంధుడు, ప్రజలకు సేవ చేస్తాడు. అందరిలాగా కుంభకోణాలు అవి చేసే నాయకుడు కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు పేరులో ఉన్నారు. వీళ్ళు కూడా ఒకసారి మొక్కలు చూడు, ఇలా చూడు. మాకు తెలియదు కానీ టీఆర్ఎస్ భూస్థాపితం, కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలు. 6 గంటలు కావు, 1 గంట కాదు, ఏది కాదు. అంత దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ అంటే. అంతే. అంటే దేశంలో అభివృద్ధి పథకం నడిపిస్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు. కరోనా వ్యాక్సిన్, 500 సంవత్సరాల రామ మందిరం నిర్మించిండు. త్రిపుల్ తలాక్ కానీ, కాశ్మీర్ 370 రద్దు అని అన్ని ఎన్నో బాగా చేసిండు. ఇది మల్కాజిగిరిలో పరిస్థితి ఈ విధంగా ఉంది.